హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఇన్స్టెంట్గా తయారు చేసుకునే సొరకాయ గారెలను తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ సొరకాయ గారెలు బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా టేస్టీగా ఉంటాయండి. సొరకాయ ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేంత టేస్టీగా ఉంటాయి ఈ సొరకాయ గారెలు. సొరకాయ గారెల కోసం ముందుగా కొంచెం పచ్చిశనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని 2 ముక్కలుగా చేసి వేస్తున్నానండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని అల్లం ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. సొరకాయ గారెల కోసం సొరకాయ లేతగా ఉంటే సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకొని ముందు భాగాన్ని వెనుక భాగాన్ని కట్ చేస్తున్నానండి. అలాగే సొరకాయ కొంచెం పెద్దదిగా పొడవుగా ఉంటే 2 ముక్కలుగా చేసుకుంటే తురిమేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ ఎంత లేతగా ఉందో గింజలు అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు సొరకాయ కట్ చేసుకున్న తర్వాత దానిపైన గమ్ములాగా ఫామ్ అయింది కదండి, అది చాకుతో తీసివేసుకొని ఇంకొకసారి శుభ్రంగా కడగాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సొరకాయని తురుముకోవాలండి. లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నప్పుడు సొరకాయ పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. పొట్టు తీయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ పొట్టు వద్దు అనుకునేవారు పొట్టుని తీసివేసుకొని తురుముకోవాలండి. చూడండి, ఇక్కడ సొరకాయనైతే తురిమేశాను. చూడండి, సొరకాయ తురుము అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు సొరకాయ తురుములోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 రెబ్బలు సన్నగా తరిగిన కరివేపాకు, ఒక పెద్ద బౌల్తో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే రుచికి తగినంత ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో నుంచి వాటర్ తీసివేసుకొని యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవటం వల్ల సొరకాయ గారెలకి మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటన్నిటినీ చేతితో బాగా ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ సొరకాయ తురుముకి యాడ్ అవుతాయండి. అలాగే ఉప్పు వేసి బాగా కలపటం వల్ల సొరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి. ఈ రిలీజ్ అయిన వాటరే మనం పిండి కలిపేటప్పుడు సరిపోతాయండి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సొరకాయ తురుముని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత సొరకాయ తురుముతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బియ్యం పిండి ఎంత క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న సొరకాయలోని వాటర్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. సొరకాయ కలుపుగా వచ్చిన నీటితోనే బియ్య పిండిని తడుపుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఈ విధంగా కలుపుకోవటం వల్లనే సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత గారె చేయటానికి వస్తుందో లేదో ఒకసారి చిన్న ముద్దను తీసుకొని చెక్ చేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా మరీ లూజ్గా లేకుండా ఉండాలండి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక దగ్గరగా ముద్దలాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. గారెలు ఒత్తుకోవడానికి ఒక తడి క్లాత్ తీసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న సొరకాయ పిండి ముద్దలో నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని గుండ్రంగా తయారు చేసుకోవాలండి. గుండ్రంగా తయారు చేసుకున్న పిండి ముద్దను తడి క్లాత్ మీద పెట్టుకొని గారెలాగా వత్తుకోవాలండి. ఈ సొరకాయ గారెలను మందంగా ఇష్టపడేవారు మందంగా, పలుచగా ఇష్టపడేవారు పలుచగా వత్తుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా గారెలాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలోకి ఒక హోల్ని చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా గారెలాగా ఒత్తుకున్నానండి. ఇలా ఒత్తుకున్న గారెలను క్లాత్ మీద నుంచి చేతి మీదకి తీసుకొని వేడెక్కిన నూనెలోకి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి ఎన్ని సరిపోతాయో అన్ని సొరకాయ గారెలను వేసుకోవాలండి. ఈ సొరకాయ గారెలు మెత్తగా కావాలనుకునేవారు ఆయిల్లో నుంచి కొంచెం ముందుగానే తీసివేసుకుంటే మెత్తగా ఉంటాయి. బాగా క్రిస్పీగా కావాలనుకునేవారు ఎక్కువసేపు ఆయిల్లో వేయించుకోవాలండి. సొరకాయ గారెలన్నిటినీ కూడా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా కలర్ వచ్చిన సొరకాయ గారెలను రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మొదటిగా వేసిన సొరకాయ గారెలు మంచి కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న సొరకాయ గారెలను ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మిగతా 2 గారెలు కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న సొరకాయ గారెలను టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుందండి. ఇదే విధంగా మిగిలిన పిండితో సొరకాయ గారెలను తయారు చేసుకోవాలండి.
అంతేనండి, బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్స్లోకి ఎంతో టేస్టీగా ఉండి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.